ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీముకు 51 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏడాదికి 120 పని దినాలు తప్పనిసరి చేసింది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా గత యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఒకటిగా ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ఆటంకం లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకం పేరును మార్చాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పథకం పేరు మార్పుపై చర్చించారు. అనంతరం పేరు మార్పు నిర్ణయానికి కేబినెట్ తరపున ఆమోదం తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఈ పథకం పేరు మారుస్తున్నట్లుగా వర్గాలు తెలిపారు.